ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ఉండి ఈ దాని వల్ల ఇబ్బందులు పడి పార్టీ మారిన వాళ్ళు ఇంటి ముందట చావు తిరుపు కొట్టాలని చెప్పి పార్టీ మారిన వాళ్ళని అసెంబ్లీ వస్తే రాళ్లతో కొట్టాలని చెప్పి పోతుంటే అన్ని ఫ్లెక్సీలున్నాయి మొత్తం పోలీస్కి సింహం వస్తుంది అని కింద సింహం వస్తుంది నేను ఆ డ్రైవర్ అడిగా ఎవడు రైస్ సింహం అని నాకు తెలియదు సార్ అన్నాడు 10 రోజుల తర్వాత సింహం వచ్చింది ఆట మొదలు అన్నాడు ఎవరా సింహాన్ని మళ్ళీ అడిగినాడు ఇంకొక దోస్త్ కార్లో ఉన్నా దోస్తున్నాడు భలే ఉన్నావు రేవంత్ అన్నాడు నిన్ననే జైలు నుంచి వచ్చిండు తెలంగాణ ద్రోహులను మంత్రివర్గంలో పెట్టుకున్నాడు కొండా సురేఖ ఎవరండి తుపాయి పెట్టి కలిస్తే నేను మగవాళ్ళు అరెస్ట్ అయినా 9 మంది విద్యార్థులు ట్రైబల్ విద్యార్థులు వాడికి కళ్ళ నుంచి పోయింది వాడికి కాళ్ళ నుంచి పోయింది చూసి వచ్చినామండి ఆమె ఈ రోజు మనకు మంత్రి తెలంగాణ వ్యతిరేకి బట్టి విక్రమార్క ఢిల్లీలో ఇల్లు తిరిగి పుస్తకాలు పంచిండు తెలంగాణ ఇస్తే ఎన్ని నష్టాలని మేము జయశంకర్ గారి పుస్తకాలు పంచినాం ఎందుకు రావాలని ఆయన మన ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చే 3 నెలలు తెలంగాణ భవిష్యత్తు ఏందన్న పరిస్థితి ఏంది హానెస్టీ ఉండాలి ఆఫీసర్లో నిజాయితీ ఉండాలి ఒకటి పట్టుకుంటే 800 కోట్లు దొరుకుతున్నాయి ఒకటి పట్టుకుంటే 1500 కోట్లు దొరుకుతుంది కొండా సురేఖ అన్నది ఫైలు కదలా అంటే మా మంత్రులు పర్సెంటేజ్ లేని సంతకాలు పెట్టట్లేదు అని అనొచ్చు సార్ బట్టి ఆఫీసు కాగితం పట్టకపోతే బయటనే చెప్తున్నాడు 12% సార్ మీరు 1969లో ఉద్యమంలో పాల్గొని ఇంత ఫీల్ అవుతున్నారు ఇంత ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ ముందట ఇప్పుడు ఇదంతా జరుగుతుంటే కేసీఆర్ అస్సలు మాట్లాడకపోవడము అది ఎవరు దానికి ఆదుడు అంటే నాకు ఎంత కోపం ఉన్నా కేసీఆర్ అతని కంట్రిబ్యూషన్ లేకుండా తెలంగాణ రాలేదు అని వ్యూహం పోయి అతనికి ఎప్పుడు లేవాలో ఎప్పుడు ఏం చేయాలో తెలుసు నేను శత్రు కూటమిలో ఉండి కూడా మాట్లాడుతున్నాను వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ మ్యాన్స్ ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ఉండి ఈ దాని వల్ల ఇబ్బందులు పడి వీళ్ళు పార్టీ మారిన వాళ్ళు ఇంటి ముందట చావు తిరుపు కొట్టాలని చెప్పి పార్టీ మారిన వాళ్ళని అసెంబ్లీ వస్తే రాళ్లతో కొట్టాలని చెప్పి మరి వీళ్ళు ఇట్లా రేవంత్ ముఖ్యమంత్రి నేను రేవంత్ మీ ఛానల్ పక్క నుంచి రోజు పోతున్నా అప్పుడు రేవంత్ అప్పుడే అప్కమింగ్ లీడర్ జైలు పోయాడు అంటే ఆయన వస్తాననుకోని ఇట్లా అనుకోక జోకిను చెప్పారు 2-3 సార్లు కానీ అయితే నేను పోతుంటే అన్ని ఫ్లెక్సీలున్నాయి మొత్తం పోలీస్కి సింహం వస్తుంది అని సింహం బొమ్మేసరి కింద సింహం వస్తుంది నేను ఆ డ్రైవర్ అడిగా ఎవడు రైస్ సింహం అని నాకు తెలియదు సార్ అన్నాడు వాడికి నా సింహం ఏంటో వాడు తెలియదు నాకు తెలియదు ఇంటికి వెళ్ళిపోయారు 10 రోజుల తర్వాత సింహం వచ్చింది ఆట మొదలు అన్నాడు ఎవరా సింహాన్ని మళ్ళీ అడిగినాడు ఇంకొక దోస్త్ కార్లో ఉన్నా దోస్తున్నాడు భలే ఉన్నావు రేవంత్ అన్నాడు నిన్ననే జైలు నుంచి వచ్చిండు ఆట మొదలు అన్నాడు వేట మొదలు ఆట కాదు వేట మొదలు సింహం ఆట ఆడదు కదా వేట ఆడుతుంది కదా అది రాజకీయం ఎవడు జైలు అందుకే పాపం కవిత నేను ఎందుకు ముఖ్యమంత్రి కావద్దు అనుకుంటాను అంటే రేవంత్ చూసినాక ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు అని ఒక నేను పోలే జైలుకి కాబట్టి నేను అనుకోవట్లే పోయినా తెలంగాణ కోసం పోయినా ఓకే ఇప్పుడు అది 1969లో ఒక రోజు పోయినా తర్వాత 17 times అరెస్ట్ అయినా జైలు పంపలే అయితే ఎమ్మెల్సీ ఉన్నా అది ఉన్నా ఎందుకో ఆ రోజులు ఉద్యమకారులను తెలంగాణలో సహకరించిన పోలీసులు కూర్చోబెడతారు సాయంత్రం 5 దాకా మీకు టిఫిన్ తిండి పెట్టాం మళ్ళీ రాత్రి అన్ని లిస్ట్ రాసుకొని వదిలిపెట్టాం కేసు పెట్టకపోరు చాలా తక్కువ వస్తున్నారు రైల్వే వాటిలో పెడతారు మేము కొన్ని ప్రాపర్టీస్ డ్యామేజ్ చేసినాం విమలక్క నేను టఫ్ నడిపినాం కదా అప్పుడు లగడపాటి ప్రాపర్టీస్ మీద దాడి కావూరి చెక్ పోస్ట్ కాల్చివేత ఎక్కడైనా నడుస్తూనే నాదేమో ఆ సభలో గొడవైంది ప్రమాద విగ్రహాల గురించి దిలీప్ కుమార్ అని అది 82 పెట్టింది ఏవనేమో కేశవరావు జాదవ్ 85 years చనిపోయాడు నెంబర్ 3 విమలక్కని అరెస్ట్ చేస్తే 75 రోజులు బెయిల్ రాకుండా జైల్లో పెట్టారు నేనట ఆ రికార్డ్స్ లో నేను అది చుకారమైన పక్కే ఉంటుండే పెద్ద మనిషి ఆయనకి ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే అందులో వాడు కింద రాస్తాడు కదా రిమాండ్ రిపోర్ట్ రాసాడు దిలీప్ కుమార్ సెకండ్ అక్యూజ్డ్ ఎవరు కౌన్సిల్ మెంబర్ ఇది మెంబర్ ఆఫ్ కౌన్సిల్ అబ్స్కాండింగ్ అయితే చుకారామారెడ్డి సార్ ఇక్కడ అడగా సార్ ఈ సభ నడుస్తుందని రావట్లేదు ఈయన అబ్స్కాండింగ్ రమ్మనండి పోలీసులు అరెస్ట్ చేయమన్నారు ఆయన అబ్స్కాండింగ్ ఇదే అన్నాడు కాపీ తెప్పించుకుని హోమ్ మినిస్టర్ సబితా అయిందండి లేపు ఏంటమ్మా ఇది అన్నాడు అంటే దిలీప్ కూడా పోయి విగ్రహాలు వాళ్ళ కొడుతున్నాడా మరి ఆయన కొడితే తీసుకోమండి అబ్స్కాండింగ్ ఏంది అన్నాడు అంటే తెల్లారి గవర్నమెంట్ విత్డ్రా చేసింది ఆ మీద నా మటుకే ఓకే వీళ్ళందరూ పాపం 75 రోజులు జైలు ఉండి ఇప్పటికీ నడుస్తుంది ఆ కేసు తీయాలి కదా టీఆర్ఎస్ వచ్చినాక తీయాలి లేదా సబిత అంటే అప్పుడు రాజశేఖర్ పీరియడ్ హోమ్ మినిస్టర్ టీఆర్ఎస్ కాకపోతే ఇది తీయాలి కాంగ్రెస్ తీయాలి కేసులు ఎత్తియాలి విమలక మీద అసలు నీకు ₹1 కోటి ప్రత్యేక రివార్డు ప్రకటించిన లిస్టులో ఏ విమలకి ఎందుకు లేదు విమలక మళ్ళీ వాళ్ళకు క్యాంపెయిన్ కూడా చేసింది కదా
క్యాంపెయిన్ చేయలే. లేదు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా రావాలి, బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా చేసి మీ అందరం చేసినాం. అందులో ఆ కూడా చేసింది ఓడగొట్టాడు కనీసం నువ్వు రావడానికి వాళ్ళు కూడా కారకులే కదా. తర్వాత ఆ లెవెల్లో ఒక గాయని ఉందంటే విమలక్క, నువ్వు ₹1,00,00,000 ఎలిజిబిలిటీ లేదా, ఆ బదులు నువ్వు సుద్దాలు అశోక్ ఎక్కిస్తావు. ఏం రాసిండే తెలంగాణ గీతాలు నాకు తెలియదు, చెప్పు నీకు తెలుసు ఏం పాడు. నేను ఆయన స్టేట్మెంట్ ఏమిన్నా అంటే, నిన్న దాకా నాకు గుండె నిండా గులాబీ ఉండే, ఇప్పుడంతా తెలుపు రంగు వచ్చింది అన్నాడు. అంటే గులాబీ కలర్ మారింది అన్నాడు. కలర్ మారితే ₹1,00,00,000 ఇస్తావా? ఏందది? ఆ సెలక్షన్ లో కూడా బుద్ధి ఉండద్దు. ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి. ఉద్యమకాలు కూడా తెలుస్తులేరా? అన్యాయం. ఈ రోజు అంటే నేను మొన్న శరత్ లాయర్ ఉన్నారు తెలుసు కదా, మేము ఏదో తీవ్రవాది సపోర్ట్ చేశాము. నేను ప్రజలకు క్షమాపణ చెప్తున్నాను. ప్రజలకు నేను క్షమాపణ చెప్పిన, ఎందుకు క్షమాపణ అని మీరు అడిగిన, అంటే నేను పొరపాటు పడి సపోర్ట్ చేసాము. నేనేం క్షమాపణ చెప్పను, రావడం కరెక్టే. ఆ పద్ధతిలో అప్పుడు కుటుంబ పాలన, ఆశ్రిత పక్ష పాలన, అవినీతి, ఇందు నుంచి పీడ విరుగు కావాలి, ఈ దొర పాలన వచ్చిందని ఆయన మీద దించడానికి విమలక కావచ్చు, శరత్ కావచ్చు, చాలా మంది, కొన్ని లక్షల మంది కట్ల ఉండొచ్చు. అందరు కూడా క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే తుంటాయి తీసి మొద్దులు ఎత్తుకున్నట్టు అయింది. ఇప్పుడు కుటుంబ పాలన కంటే మించి ఇప్పుడు జోనల్ సెక్టార్ కింద వాడుకున్నారు. జోనల్ని ఒక జోనల్ ఒక తమ్ముడు, ఒక జోనల్ ఒక వాడన్న. తెలంగాణ అంతా రియల్ ఎస్టేట్ బిజినెస్. అంతకుముందు రేవంత్ రెడ్డి మనవన్ని తిట్టాడు, ఎవరు కేసీఆర్ మనవన్ని. ఇప్పుడు ఫుట్బాల్ లో చూస్తే మనోడు ఆడుకుంటున్నాడు. అదైతే సింగరేణి కంపెనీ 100 కోట్లు ఖర్చు పెట్టిందట. 10 కోట్లు పెట్టచ్చా? 10 కోట్లు ఖర్చు సింగరేణి నుంచి 10 కోట్లు వచ్చినది. నాకు చెప్పండి, ఎవరు ఆ బాబు ఎవరు నువ్వు అడిగితే ఈ బాబు ఎవరని మేము అడుగుతాం. అడగాల్సి కనీసం నువ్వు అడిగినప్పుడు నా బాబుని తీసుకురావద్దని కూడా అనుకోవట్లేదు. ఎవడు చెప్పాలి కదా. నువ్వే సార్ తిట్టింది నువ్వు కాసేపు గ్యాలీలో కూర్చొని మెస్సీని పట్టుకొచ్చి ఫోటో దిగిస్తామని అక్కడే దింపు. ఈడేంది పోయి మొత్తం షో చేయడం అంటే మనం ఒకరిని తిట్టినప్పుడు మనం కనీసం ఆ పని చేయొద్దన్న విచక్షణ ఉంటుంది. తెలంగాణ సోయలేదు, అందుకే శరత్ క్షమాపణ చెప్పాడు. తెలంగాణ సోయితో పరిపాలించడం ఆశించడం. మొదట టీఆర్ఎస్ కూడా అట్లే పరిపాలించింది, ఇప్పుడు ఈయన కూడా అట్లే పరిపాలిస్తున్నాడు. తెలంగాణ ద్రోహులను మంత్రివర్గంలో పెట్టుకున్నాడు. కొండా సురేఖ ఎవరండి? తుపాయి పెట్టి కలిస్తే నేను మగవాళ్ళు అరెస్ట్ అయినా, పోయినాడు దాకా జగన్ అడుకుందామని అరెస్ట్ అయినా, రాత్రి 10ంటికి వదిలిపెట్టినాను. స్టేట్ ఎంజిఎం పోయినా. 9 మంది విద్యార్థులు, ట్రైబల్ విద్యార్థులు, ఒకరికి కళ్ళ నుంచి పోయింది, ఒకరికి కాళ్ళ నుంచి పోయింది, చూసి వచ్చినామండి. ఆమె ఈరోజు మనకు మంత్రి. ఎవరు దొరుకుతులేరా నీకు? తెలంగాణ సోయి ఉన్నోళ్ళు, తెలంగాణ వ్యతిరేకి. బట్టి విక్రమార్క ఢిల్లీలో ఇల్లు తిరిగి పుస్తకాలు పంచిండు, తెలంగాణ ఇస్తే ఎన్ని నష్టాలని. మేము జయశంకర్ గారి పుస్తకాలు పంచినాం, ఎందుకు రావాలని. ఆయన మన ఉప ముఖ్యమంత్రి. రేపు ఈసారి లేస్తున్నట్టు ఆయన కూర్చుంటున్నట. ఇది తెలంగాణ వద్దన్న రేవంత్ కూడా ఆయన ముఖ్యమంత్రి ఏమన్నా. మనం ఉద్యమకారులుగా ఇది మనం ఊహించినామా? దిగాలనుకున్నాం, మంచి ప్రభుత్వం రావాలనుకున్నాం, తెలంగాణ సోయితో పరిపాలించాలనుకున్నాం. నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఉన్నవో లేవో దేవుడు ఎరుగు పోయి తెలంగాణ సోయితో పరిపాలన చేయొచ్చుగా. ఇప్పుడు నేను స్వాతంత్రం ఉన్నప్పుడు నేను పుట్టలే, అంత మాత్రం చేత నేను స్వాతంత్రం నాకు తెలియకుండా వచ్చింది వద్దనంటారా? అనలేము కదా. వచ్చింది తెలంగాణ, నువ్వు పరిపాలించాలి స్వాతంత్ర సోయితో. ఇప్పటికి మనం వాళ్ళు తెచ్చినా కూడా మన స్వాతంత్రం అని ఫీల్ అవుతాం కదా. వాళ్ళు తెచ్చినా ఇప్పుడు గాంధీని పూజించినా, ఇప్పుడు ఎందుకు పూజిస్తాం, ఎందుకు ఆరాధిస్తాం? మనకు ఫ్రీడమ్ ఇచ్చిన, మనం మాట్లాడుకోవడానికి ఫ్రీడమ్ వాళ్ళు. కాబట్టి తెలంగాణ తెచ్చిన వాళ్ళను గుర్తించి ఇంకా ఉంటే వాడికి గౌరవించబోయి గౌరవి అంటాడు నేను. అదే లేదా ఒక గద్దరికి దండేసేస్తే గద్దరు గొప్పవాడు, గుర్తింపు తప్పులేదు. విమలకకి కేశవరావు జాదవ్కి బాగుంది. కేశవరావు జాదవ్ ని పట్టించుకో. ఈ మధుప్రియకి ఏ పార్టీ అయితే మధుప్రియ 9 ఏళ్ళు 7 ఏళ్ళప్పుడు మా మీటింగ్లలో గజ్జగట్టి పాడిందండి. ఫస్ట్ రోజు ఎత్తుకున్నాడు. కేసీఆర్ ఎత్తుకుంటే నీకెందుకు? ₹1,00,00,000 అమ్మాయి రేపు గుర్తించా. ఇదేండి ఎక్కడ కూడా అవార్డులో కూడా తెలంగాణ లేకపోతే ఎట్లా? అసలు నాకు చెప్పి రవీంద్ర బాలసుబ్రహ్మణ్యం ఎట్లా పెడతావా? ఎవడా బాలసుబ్రహ్మణ్యం నిజంగా మంచి గాయకుడు. నేను కూడా ఆయన అభిమానిస్తా. మరి నువ్వు ఇక్కడ పెట్టు, అందశ్రీ పెట్టు. నీకు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఈ రవీంద్ర భారతిలో పెట్టేది ఇంతమంది అసెంబ్లీ ముందర కట్టాలి కదా రాష్ట్ర గీతాన్ని. అట్లనే నేను చెప్తున్నా కదా, ఇవన్నీ పిచ్చి పనులు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు భగవంతుడికి తెలుసు. ఇదైతే బాధ అనిపిస్తుంది తెలంగాణ వాళ్ళకు. బాగా వచ్చేయలేదు పోయేలేదు. అనలైజ్ చేసే సందర్భంలో అరే ఇదేంటి ఇట్లా చేస్తున్నాడు సీఎం అని అనిపిస్తుందా అనిపించదా? అది ఆ కారణం చేత ఇద్దరు ఎందుకు తన కార్యాచరణ కానీ ఇది కానీ వీళ్ళందరికీ వ్యతిరేకంగా చేస్తున్నాడు. ఉద్యమకారులకు వ్యతిరేకం, తెలంగాణ సోయి లేదు పరిపాలనలో. ఇదంతా పక్కకు పెట్టిపోయి నేను ఒక్కటే రిక్వెస్ట్, మీరు మీడియాలో ఉన్నారు, రేపు ఒక 100 స్కూల్స్కి వెళ్ళి టాయిలెట్ ఉందా, కాంపౌండ్ వాల్ ఉందా,
అమ్మాయిలకు సపరేట్ బాత్రూమ్ ఉందా లేదా చూసినాడు. డైరెక్ట్ మీ ఇష్టం వచ్చినట్టు తెలంగాణకు అడ్డంగా గీత గీసి అది పట్టుకొని పోయాడు. ఇవాళ పేపర్లు దగ్గర ప్రభుత్వ స్కూలు 4,000 అట దేశంలో ఉంటే 5,149 చిల్లర్లో ఉంటే 2,000 స్కూల్ తెలంగాణలో అట. 40% తెలంగాణలోనే ఉన్నాయి. ఒక్కడు లేట పిల్లలు. మళ్ళీ విద్యాశాఖ మంత్రి ఈయన ఒక్కడు లేట పిల్లలు. 0 స్టూడెంట్. నువ్వు ఏం చేస్తున్నావు? 10 ఏళ్ళు ఆయన బీకిండు. ఈ 2 years ఈ కాంగ్రెస్ ఏం చేసింది? ఉండొచ్చా? దీన్ని అటుకు పక్క కలిపు ఇటు పక్క కలిపు సిబ్బందిని తారుమారు చేసావు. నువ్వు దాన్ని ఇంప్రూవ్ చేయాలి కదా. అసలు దాన్ని పట్టించుకుంటే కదా విద్యా వ్యవస్థ. విద్య నీకెందుకు పోయి? ఇదే క్వశ్చన్ వేరే వాళ్ళకి ఇస్తే విద్య నెగ్లెక్ట్ అవుతుంది, ముఖ్యమంత్రి దగ్గర ఉంటేనే బాగా చదువుకున్నాడా అని చెప్పారు. నేనంటున్నా విద్యాశాఖని ఎగరబెట్టుకొని నాశనం చేస్తుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎగరబెట్టుకొని నాశనం చేస్తుంది, హోంశాఖ అసలు లా అండ్ ఆర్డర్ 24. నేను హోమ్ మినిస్టర్ PS ఒక 5 years మాధవి గారి దగ్గర అసలు ఊపిరి తీసుకునే టైం లేదు. మార్నింగ్ 6కు లేస్తే రాత్రి 1 గంట 2 గంటకి పండుకుంటే ఒక్కోసారి 4 గంటకి ఫోన్ మోగేది. హోమ్ అది అట్లుండేది. దాన్ని నువ్వు పెట్టుకుంటావా? నీకు టైం ఉందా అసలు? ఒక్క డిపార్ట్మెంట్ రివ్యూ చేసి చెప్పు బ్రదర్. ఏదైనా డిపార్ట్మెంట్ మొదటి నుంచి ఇక్కడ దాకా సీఎం రివ్యూ చేసిన మీరు చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటాను. నాకు తెలిసి అయితే కరెక్ట్ రివ్యూ జరగట్లే. ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఈ 2 అయినాయా మీరు గీత తీసుకొని ఇష్టం వచ్చిన హాస్పిటల్ పోండి, ఎక్కడన్నా డాక్టర్లు ఉన్నారా లేరా, మందులు ఇస్తున్నారా లేరా, పరిస్థితి ఏంటి, ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయా లేదా, ప్రైమరీ హెల్త్ కథం అయిపోయా, ఇటు ఎడ్యుకేషన్ కథం అయిపోయా, ఉద్యోగాలు నియామకాలు ఇంపార్టెంట్గా తెలంగాణకు. నువ్వు అది ఇచ్చిన అన్ని కలిపి నువ్వే చెప్పుకుంటే 60,000 ఇచ్చినా అని. 60,000 ఇస్తే 140 కూడా ఇద్దాం అనుకుందాం 2 ఏళ్లలో. అప్లికేషన్ పెట్టుకునే ఎంతమంది? 28 లక్షలు. 26 లక్షలకు నువ్వు ఏం చేసినావు? స్కిల్ ఇచ్చినావా? స్కిల్ యూనివర్సిటీ ప్రకటించినావు. అందులోంచి ఒక్క బ్యాచ్ వస్తే రాజు అబ్బాయి, ఒక్క బ్యాచ్ బయటకు వస్తే అసలు గోడలు వేస్తే కదా. నేను ఆ VCకి ఫోన్ చేసిన, నేను జాబ్ మేళా పెడుతున్నా పోయి ఇక్కడ LB కాలేజ్లో లా కాలేజ్లో PG లా కాలేజ్ పెడుతున్నా అంటే మా స్కిల్ మంత్రి, మా మంత్రి, నేను రాష్ట్రీయ లోక్దళ అధ్యక్షుడు కదా, మాకు జాతీయ అధ్యక్షుడు స్కిల్ మంత్రి జయంత్ చౌదరి చీఫ్ గెస్ట్. మనం రిక్వెస్ట్ చేస్తే శ్రీధర్ కూడా వచ్చాడు. ఒక్క 1 డేలో 5,000 మంది వచ్చారు. ఎందుకంటే అంతమంది నిరుద్యోగులు ఉన్నారు. సాయంత్రం కల్లా 2,300 జాబ్స్ ఇచ్చారు మా వాళ్ళు స్కిల్ డిపార్ట్మెంట్. మేము ప్రైవేట్గా 600 మందికి ఇచ్చినాం. నువ్వు అట్లా పిలిస్తే గవర్నమెంట్ ఇస్తా అంటే 26 లక్షల మంది ఉన్నారు, 2 తీసేసిన. ఈ 26 ఒకటికి నువ్వు స్కిల్ ఇవ్వాలి. ఆ స్కిల్ VCకి ఫోన్ చేసిన, నారా జాబ్ మేళా పెడుతున్నారా VC గారని. ఆయన అన్నాడు అసలు ఏమీ లేదు సార్ పని, ఇక్కడ నేను మా రిజిస్ట్రార్ ఇద్దరమే రెగ్యులర్ ఎంప్లాయీస్, మా టీంను పంపుదామన్నా కూడా మరి ఏం చేస్తున్నారన్న ఇంకా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి సార్, స్కీములు రివైజ్ చేయాలి సార్, ప్లానింగ్ చేయాలి సార్ అంటాడు. 1 year తర్వాత ఇది నువ్వు గొప్పగా చెప్పుకునే స్కిల్ ఇది కరెక్టా? అన్యాయం అంటున్నాను. ఇది ప్రభుత్వం ఇట్లా చేతుల్లో ఉన్నప్పుడు ఇది అందాల పోటీలు, మెస్సీతో ఫుట్బాల్, లేకపోతే విజన్ 2040 నీకు విద్య లేదు, వైద్యం లేదు, నియామకాలు లేవు, నీకేం విజన్ పోయి నువ్వే 47 కట ఎవడు ఉంటాడు ఎవడు తెస్తాడు. ఆయన చెప్పుకున్నది ఏంటంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్ పోను, జీతాలు పోను, ఇవన్నీ పోను. నా దగ్గర మిగిలిన 8,600 కోట్లు. మీరు ఎవరైనా లెక్క చూసుకోండి. మంత్రి నాకు ఉండేది 8,000. అంటే దట్ మీన్స్ 1 yearకి ఆయన దగ్గర ఉండేది 1,00,000 కోట్లు. అంటే బడ్జెట్లో నువ్వు పెడుతున్నటువంటి 3 లక్షల్లో అన్ని 2 లక్షల కోట్లు పోతే గవర్నమెంట్ దగ్గర 1 ఉంటే ఆ 1లోనే ఈయన షాదీ ముబారక్, ఈ ముబారక్, ఆ ముబారక్ అది పెట్టుకుంటాడు. ఏం లేదు. అందుకని నేను కనుక సరిగ్గా ఇవ్వట్లేదంటే ఏమి ఇవ్వాలో మందకృష్ణ మాదిక్ గారు రండి, ఆర్ కృష్ణ గారు రండి, మీకే 5,600 కోట్లు అన్న సీఎం. అది పరిస్థితి ఉంటే 2047 ఇదేంది విజన్ ఎక్కడి నుంచి తెస్తావు? 1,00,000 కోటి మహిళలన్నట కోటీశ్వరులు చేస్తారు. కోటి మంది మహిళలు ఇంటి కోటి కొట్టండి మీరు ఎన్ని వేల కోట్లు మిలియన్స్ అప్పుడు కోట్లు అవుతుంది. 3 trillion దాలంటే అదేనా? అంటే జస్ట్ ఊహలా. మా చిన్నప్పుడు సినిమా వచ్చేది మీరు చూసినో లేదో, ముంగీరాలకి హసీన్ సప్నే అని, వాడు మంచి బ్రహ్మాండ కలగంటాడు. అంత డ్రామా చూపిస్తే అదే అని నిజం అనుకుంటాం మనం. తర్వాత ఉలికిపడి లేచి ఇది డ్రామా అంటాడు, వాడు ఏది కళ అంటాడు. మన సీఎంది కూడా ముంగీరాలకి హసీన్ సప్నే లాగా ఉన్నాయి. అంటే ఇట్స్ బాధతో చెప్తున్నాను. ఇది కరెక్ట్ కాదు. సిస్టమ్స్ అన్ని కొలాబ్ చేసి దమాషా ఫుట్బాల్ ఆడుకుని ఇప్పుడు వచ్చే 3 ఏళ్ళు తెలంగాణ భవిష్యత్తు ఏందన్న పరిస్థితి ఏంది అసలు? తర్వాత ఇది రివైవ్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఉంటుందా? ఇప్పుడు మీకున్న ఆదాయం నేను 8 సార్లు బడ్జెట్ సమావేశాలు అటెండ్ అయ్యాను. 8 ఎప్పుడు చూసినా 3 లక్షల బడ్జెట్ అంటే ఇప్పుడున్న దానికి నిజానికి నీకు వచ్చేది 2,20,000. 80,000 ప్రొజెక్షన్స్ కేంద్రం ఇస్తుంది, నువ్వు ఇస్తావు, నేను ఇస్తా, ఎల్ఐఎఫ్లో ఇస్తాడు, అది ఇది రాదు పోదు. నీకు వచ్చే 2.2 lakh crores ఇప్పుడు లేటెస్ట్. ఆ రోజులో 40,000-50,000 కోట్లే ఉండదు. అందులోనే నేను చెప్పే 8,600 కోట్లు మిగులుతుంది ఆయనకి. ఇట్లా ఇంక్రిమెంట్ కనుక ఒక 10% ఉందనుకున్నా ఇంకో 20 crores యాడ్ అవుతుంది. 220 10 అంటే 20 కదా. అంటే నువ్వు ఉన్న 5 ఏళ్లలో 5 ఏళ్ళు 10 అంటే ఎంత అవుతుంది? 1,00,000 కోట్లు ఆడైతే మ్యాక్సిమం. అంటే నీకున్న 2.2 3.2 అయితే బై. దీంట్లో ఈ విజన్ ఎక్కడిది?
ట్రిలియన్ ఎక్కడిది? ఇక్కడిది అంకెల గారడినా ఏందది? ఎవడైనా మాట్లాడితే మాడచ్చు కానీ సీఎం మాడచ్చా? నువ్వు చేస్తా అంటే సంతోషం భయ్, అది పాసిబిలిటీ. ఇంక్రిమెంట్ ఎందుకు 10% ఉంటుంది అంటున్నా అంటే కొన్ని అసెట్స్ మీరు ఇట్లాంటి వాల్యూ పెరగడం బెనిఫిషరీస్కి ఇచ్చినా కొన్ని చోట్ల పెట్టుబడి ఉంటుంది. అది ఇరిగేషన్ శాఖ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆదాయం నిజంగా కూడా ఓ 10% పెరుగుతూనే ఉంటుంది రేట్స్ వల్ల కావచ్చు. సో 10% మీరు అనుకోవాలా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది అంటే 1,00,000 కోట్లు 5 ఏళ్ళకు దాటినాక వచ్చే వాటి మీద మీ విజన్ ఉండాలి, మీ ప్లానింగ్ ఉండాలి. దాన్ని ఎట్లా డబుల్ చేయాలంటే కొంతవరకు ఆలోచించవచ్చు. 1,00,000 2 లక్షలు చేస్తాడు పర్లేదు, తండ్రాలు పెడతాడు అంతే. ఆ 1,00,000 పట్టుకుపోయి నేను 3 ట్రిలియన్ ఎకానమీ చేస్తా 2047 కంటే అంతకంటే పాగల్పన లేదు. అందుకే 3 సంవత్సరాల్లో కూడా ఏం జరగదు, 10% ఇంక్రిమెంట్ తప్ప అని చెప్తున్నారు. అది కూడా పాజిటివ్ ఉంటే మీరు చెప్పే ఆ 10% కూడా మీరు ప్రొడక్టివ్ అసెట్స్ మీద, ఓ ఇరిగేషన్ మీద, ఇంకో దగ్గర ప్రొడక్ట్గా పెట్టి అదనపు నిధులు లేదా 1,00,000 కోట్లు రావడం తప్ప ఇంకా ఇవన్నీ చేస్తే 1,00,000 కోట్లు వస్తాయి విత్ కండిషన్. అంతే. అవన్నీ కూడా మీ ఎఫర్ట్ ఉండాలి, మీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి, హానెస్టీ ఉండాలి, ఆఫీసర్లో నిజాయితీ ఉండాలి. ఒకటి పట్టుకుంటే 800 కోట్లు దొరుకుతున్నాయి, ఒకటి పట్టుకుంటే 1,500 కోట్లు ఒక్క దగ్గర దొరుకుతున్నాయి. 800 కోట్లు 1,500 కోట్లు ఏంది అంటే ఆఫీసర్లు అట్లా లూటీ చేస్తున్నారా? నువ్వేం చేస్తున్నావు? మా పాపం మా అక్క మన వరంగల్ అక్క కొండ సురేఖ అన్నది ఫైల్ కదలా అంటే మా మంత్రులు పర్సెంటేజ్ లేని సంతకాలు పెట్టట్లేదని అనొచ్చా? అట్లుంటే మంత్రులను ఉంచొచ్చా? తెల్లారి పాతోడన్నా వీళ్ళని కాదన్నది. అయినా నిజానికైతే పర్సెంటేజ్ లేని పనులు కావట్లేదు మన అందరికీ ఎరక. బట్టి ఆఫీసు కాగితం పట్టకపోతే బయటనే చెప్తున్నాడు 12% సార్ పర్సెంటేజ్ మినిస్టర్ అని పేరు పెట్టారు. ఇది నువ్వు అనడం కాదు, మీడియాలో వస్తుంది. ఉండొచ్చా? మీడియాలో బయటకు జరగచ్చా? ఇది జరగచ్చా? మొన్న నేను ఎవరిని అడుగుతున్నాడు, లేదు సార్ కొద్దిగా తగ్గించిన 8% అంటున్నాడు. ఎందుకంటే బాగా బదనామైనట్టు సార్ మీడియాలో వచ్చినట్టు. ఇది జరగచ్చా? నేనది తెలంగాణలో పోరాడి 1,200 మంది కాదు బై 600 మంది వచ్చిన అనుకుందాం. 600 మంది బలిదానాల మీద ఏర్పడ్డ త్యాగాల తెలంగాణలో అవినీతి జరగచ్చా? అవినీతి మంత్రులు క్యాబినెట్లో ఉండొచ్చా? సీఎం ఏం చేస్తున్నాడని అడుగుతున్నా నేను. పెట్టుకోపోయి నీ దగ్గర లేరా ఉద్యమకారులు? నువ్వు పొన్నం ప్రభాకర్ని పెట్టినావు, సంతోషం. ఆయన ఎవరు? కోమటిరెడ్డిని పెట్టుకో, ఆయన కూడా ఉద్యమకారుడే కదా, బ్రహ్మాండ ఉద్యమకారుడు. నువ్వు అన్నం తీస్తావా, తమ్ముని పెడతావా, మాకెందుకు? ఆయన ఉద్యమకారుడు ఉన్నాడు నీకు. ఇట్లాంటి పెట్టుకో. శ్రీధర్ బాబు ఉన్నాడు, ఉద్యమానికి సపోర్టే చేసిండు పాపం. ఏం పెద్దాలు ఆ రోజులో చేసిండు. సీతక్క కాసు కూసు ఎక్స్ట్రీమ్గా ఉంది కాబట్టి సమాజ వ్యవహారం ఓకే. పొన్నం ప్రభాకర్ భుషి కొట్లాడిన మనం చూడంగా ఓకే. మరి మిగిలిన వాళ్ళు ఎందుకు అంటాను నేను? పర్సెంటేజ్ లేదు పని చేయడం ఎందుకు? ఈ కథ ఈ కొత్త వాళ్ళు ఎందుకు? ఉద్యమ ద్రోహులు ఎందుకు? నీకు ద్రోహులు కదా, ఉద్యమం వద్దనోళ్ళు కదా. అది అన్ఫార్చునేట్, బాధ అనిపిస్తుంది. అంటే అమర్ల త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణ కదా, మామూలు తెలంగాణ కాదు. పెద్ద పోరాటం. నేను 16 యాజిటేషన్లో రోజు జైలు పోయినా, నేను చెప్పిన కదా. మళ్ళీ మొన్న 17 టైమ్స్ పోయినా. ఎందుకంటే నా ఉద్యమం 10 ఏళ్ళు రాజీనామా చేసిన డిఎఫ్ఓ స్థాయి ఉద్యమానికి. ఎందుకు? తెలంగాణ మనది, మనకి రావాలి, మన పిల్లలకి, నాది నా తెలంగాణలో నా పిల్లలకు ఉపాధి ఏమంటారు ఇది ఆత్మగౌరవ పోరాటం చేసి అనుకున్నాం. కానీ ఇంత మరీ నిస్సిగ్గుగా అవినీతి పాలైద్దని అనుకుంటామా? అది బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు 1969లో ఉద్యమంలో పాల్గొని ఇంత ఫీల్ అవుతున్నారు. ఇంత ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ ముందట ఇప్పుడు ఇదంతా జరుగుతుంటే కేసీఆర్ అస్సలు మాట్లాడకపోవడము, దీన్ని అంటే మీరు ఆయనకు బాగా అంతరంగ కార్యదర్శి 5-6 ఏళ్ళు చేశారు కదా, అసలు ఆయన మనసు ఆయన ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు అనేది ఎవరికి 2 ఏళ్ళు అయింది. ఇంత అరాచకం జరుగుతుంది. ఒక ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అనేవాడు ఆయన నేచర్ మీద తెలియదు, ఇవన్నీ పట్టించుకోడారు. నీ జ్ఞాపకం ఉంటే పీక్ తెలంగాణ మూమెంట్లో ఆయన సెకండ్ టైం వచ్చినాక ఆయనతో కాలే 2012 కల్లా 9 ఎప్పుడు ఏర్పడేది చేసి ఆ టైం కల్లా ఆయనకు పాపం ఇక ఆయన డస్సిపోయాడు, అలసిపోయాడు. ఆయన ఏం చేసిండు, ఒక్క టీఆర్ఎస్ అంటే వీళ్ళు రారు, బీజేపీ రాదు, కాంగ్రెస్ రాదు, మా పోరాటం సరిపోదు. 2 సార్లు ఎలక్షన్ పోతే ఒకసారి 27 గెలిచిండు, ఒకసారి 17 గెలిచిండు, ఒకసారి 7 గెలిచిండు. రాజశేఖర్ పీరియడ్ పట్టుబడి 10 గెలవలేదు రాజేంద్ర, తలకాయ ఎక్కడ పెట్టుకుంటాను ఆయన అసెంబ్లీ అన్నాడు రాజశేఖర్. అంత పరిస్థితి. 5 రాజీనామా వేస్తే 2 ఎంపీలు గెలిచిండు, ఎమ్మెల్సీలో 2 రాజీనామా వేస్తే నేను ఒక్కడే గెలిచిన. చాలా దారుణం. అసలు ఆ లెక్కలు చూసి తెలంగాణ ఎవడు ఏడు రావడానికి అవకాశం లేదు, ఉద్యోగులు అంటాడు ప్రతి ఒక్కడు. ఆ టైంలో ఆయన సెకండ్ టైం జేఏసీని ప్రమోట్ చేసి అద్భుతమైన ఐడియా. అప్పుడు ఏమైంది, జేఏసీ కోదండరామన్ పెట్టిండు. కోదండరామన్ ఎవడికి చెందిన వ్యక్తి, న్యూట్రల్ పర్సన్. అందులో జేఏసీలో
టీడీపీ చేరింది, కాంగ్రెస్ బీజేపీ చేరింది, కాంగ్రెస్ చేరింది, ప్రజా సంఘాలని చేరినాయి, ఉద్యోగ సంఘాలు, ఒక ఉధృతమైనటువంటి విప్లవం వచ్చింది అసలు. విప్లవం, సకల జిల్లా పోరాటం, అవును. సాగర హారం, ఆ రూపాలు మిలియన్ మార్చ్, ఆ పంట వార్పు, ఆ పోరాట రూపాలు గవర్నమెంట్ షేక్ చేసినాయి. అది ఎవరు దానికి ఆదుడు అంటే నాకు ఎంత కోపం ఉన్నా కేసీఆర్. అతని కంట్రిబ్యూషన్ లేకుండా తెలంగాణ రాలేదు అని వ్యూహం భయ్. ఇప్పుడు ఆయన 24 hours కత్తి పట్టుకొని నీతో పరిగెత్తమంటే పరిగెత్తాడు ఆయన. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తలవారు తీస్తాడు. ఎవడు అన్నాడు పార్టీ ఏదైతే మా తుపాకి కూడా వెళ్ళాడేసిందంటే ఇంకోటి తుప్పు పట్టిందంట. సో మనం ఆయన తప్పట్లేదు. ఆయన ఎగ్జాంపుల్ చెప్తాను అంటే మన బాధ ఆయన కూడా ఉండొచ్చు, మనకేం తెలుసు, కానీ ఆయన కూడా తప్పించి తెచ్చిందే కదా. సరే దాన్ని మిస్యూజ్ చేసిండు, కుటుంబానికి అప్పచెప్పిండు, దోచుకున్నారు, అది తప్పు. ఆయన తెలియదు, మరి ఏంటో తెలియదు. కానీ అమ్మాయి చెప్తే మా నాన్న చాలా ఇది ఏం శంకరుడు, బోళాశంకరు, ఆయనకి ఏం తెలియదు, అంత చుట్టూన్న కోటరి అని మా అమ్మాయి కవిత చెప్పేది. మరి భగవంతుడు తెలుసు, నాకు కూడా తెలుసు ఆయన బోళాశంకరుడు కాదని. నేను చెప్తే బాగుండదు పక్క పెట్టు. కానీ నేనేమంటున్నా అంటే ఈ రోజు కూడా కేసీఆర్ అనేవాడు, ఆ రోజు మీకు జ్ఞాపకం ఉంటే సెకండ్ టైం తెలంగాణ వచ్చినాక ఇతర పార్టీతో నెగోషియేషన్ మానేసాడు. కాంగ్రెస్ 40 సార్లు ప్రయత్నించింది దిగ్విజయ్ సింగ్ ద్వారా అలయన్స్ పెట్టుకుందామని, కేర్ చేయలే. కరెక్ట్ టైం డెసిషన్ తీసుకున్నాడు. ఈసారి టీఆర్ఎస్ ఒక్కళ్ళే పోటీ చేస్తారు. ఎక్కడ పోయిండు? కరెక్ట్గా 45 రోజులు రోజుకు 2 మీటింగ్లు హెలికాప్టర్లో పోయాడు. పొద్దున ఒక సమావేశం, ముందు లేవలే. అవును, ఆ 90 మీటింగ్లు కేసీఆర్ మార్నింగ్ ఈవినింగ్ పెట్టి పండుకున్నాడు. పోయి ప్రజలు పట్టగట్టి అతనికి ఎప్పుడు లేవాలో ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. నేను శత్రు కూటమిలో ఉండి కూడా మాట్లాడుతున్నాను. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ మ్యాన్స్ డెసిషన్. ఇప్పుడు ఏదో సర్పంచ్ ఊటీలు ఉన్నాయని, లేకపోతే జెడ్పీటీసీ ఉన్నాయని కేసీఆర్ లాంటి వాళ్ళు లేచి ప్రచారాన్ని బయలుదేరుతారు అనుకుంటే మీరేంటరిగా ఆ సీఎం అసలు తిరగచ్చా అని. ఈ పంచాయతీలలో ఈ సీఎం ఏంది తిరుగుడు ఏంది, ఆయన తిరుగుతాడా? ఆయన తెలియదా? సీఎం తిరగడం ఏంటంటే ఆయన కూడా ఉంటాడు. ఈ సీఎం ఏందా వీడి తిరుగుతున్నాడు ఆయన పోడు. ఎప్పుడు అవసరమో అప్పుడు కేసీఆర్ లేస్తాడు. నేనది కేసీఆర్ రావాలని కానీ టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలో రావాలని కోరుకోను. ఎందుకంటే వాళ్ళ అరాచకాలు 10 ఏళ్ళు చూసినాం కాబట్టి. బట్ అతని క్యారెక్టర్ చెప్తున్నా. కాబట్టి మీరు ఆ సందర్భం కోసం మనం చూడాల్సింది తప్ప మీరు ఈరోజు ఆయన రాలేదు, మొన్న వస్తాడట, నేను రాలేదట అనేది ఆ చర్చ అనవసరం. ఆయన కొంచెం రాడు, ఎక్సెంట్రిక్ ఆయన. ఎప్పుడు లేస్తాడో ఎప్పుడు పోతుడో మనకు తెలియదు. ఇప్పుడు ఏదో 22వ తారీఖు మళ్ళీ భవన్కి వస్తున్నాడు, మొత్తం పటాష్ అవుతుంది, నీళ్ళ మీద పోరాటం చేస్తారు అని అంటున్నారు. నాకైతే డౌట్, డౌట్. ఆయన అవసరమైతే వస్తాడు ఎలక్షన్. నీకు మళ్ళీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆయన హెలికాప్టర్లు వేస్తాయని అనుకుంటున్నాను. అప్పటిదాకా ఈ హరీష్, కేటీఆర్, బీజేపీ వాళ్ళు ఇంకోడు మాలాంటి తిట్టుకుంటే తిరగాల్సిందే. అది ఆయన మలస్టానికి వచ్చుకుంటాడు తన వైపు. అది అటుపోద్దా ఇంకోటి దిగుపోద్దా ఇప్పుడే టూ ఎర్లీ టు కామెంట్. ఓకే, ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో ఇప్పుడు ఏది మీరు అన్నట్టు దానం నాగేందర్ రేపు ఉప ఎన్నికలు బహుశా ఆయన డిస్క్వాలిఫై అవుతాడు. అది ఉప ఎన్నికలు వస్తుంది అక్కడ. ఓకే, సో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో మేము గెలిచాము, అంత మ్యాండేట్ మాకే ఉన్నది, సో మా 2 ఏళ్ల పాలనకు ఇది ప్రజా తీర్పు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. అనుకుంటాడు, అనాలి కదా, తప్పదే. లోకల్ బాడీలో అధికార పార్టీకి మొగ్గుంటుందని అందరికీ తెలుసు. ఆయనకు 70 వచ్చినా 55% వచ్చినా అది రేపు 70కి మారితే కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లే. మనం ఇంతకుముందు అనుకున్నాం కమ్యూనిస్టులు అండ్ బీజేపీ తప్ప వాళ్ళు కూడా 5% పోతున్నాము, కానీ వీళ్ళందరూ పులోమంటే పోయేటోళ్ళే. మీరు ఆపలేరు, అధికారం కోసం పోతారు. ఈరోజు మనం తప్పబడే పరిస్థితి లేదని మనం అనుకుంటే. ఇప్పుడు మీరు హైదరాబాద్ ఈ పునర్విభజన మీద ఏం మాట్లాడతారన్నా? ఇప్పుడు 300 వార్డులను చేస్తున్నారు, తప్పేముంది, డెవలప్మెంట్లో ఒక భాగం. బట్ ఒక అన్ఫార్చునేట్గా ఒక రూమర్ ఏమొస్తుందంటే ఇది గ్రేటర్ హైదరాబాద్ పెంచి దేశానికి సెకండ్ క్యాపిటల్ చేస్తారని వస్తుంది. అవును, అది చేస్తే కొమ్మ మునిగిపోద్ది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయమే 60% ఆదాయం తెలంగాణకి. ఇది తీసేస్తే తెలంగాణ ఉన్నావటే లేకున్నావటే. కాబట్టి ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎక్స్పాన్షన్ని కేంద్రం అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉండాలి. అట్లా ఉండాలంటే ఏం చేయాలి ఈ ప్రభుత్వము? వీళ్ళు చేరిస్తారు తప్పేముంది, డెవలప్మెంట్ వస్తే రేపు. అంటే కేంద్రం కావాలనుకుంటే రాష్ట్రం వద్దనుకునే అది ఉంటుందా? కేంద్రం ఇష్టం, అది కేంద్రపాలిత ప్రాంతం చేస్తా అంటే కశ్మీర్ లాంటి స్టేటస్ పీక్ అవతల వారేసిన స్పెషల్ స్టేటస్ని పార్లమెంట్ మీరు చెప్పే పార్లమెంట్ అమెండ్మెంట్ ద్వారా అబ్జర్వేట్ మెజారిటీ ఉన్నప్పుడు దీన్ని మేము సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ది కంట్రీ అండ్ ఇట్ విల్ బి అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఏం చేస్తాను? అది జరగకూడదని కోరుకుంటున్నాను తెలంగాణ వాదిగా. ఎందుకంటే అది పోతే మనకి అది ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి. అప్పుడే తెలంగాణ విభజించేటప్పుడు 3 వాదనలు వచ్చినాయి. ఒకటి హైదరాబాద్ లేకుండా దీన్ని జాయింట్ క్యాపిటల్గా పెడతాం పర్మనెంట్గా.
అదొకటి. రెండోది దీన్ని యూనిటరీ చేస్తాం. చండీగఢ్ పంజాబ్కు ఉన్నట్టు జాయింట్ క్యాపిటల్ ఉంటుందని ఒకటి. మూడోదేమో రాయల్ తెలంగాణ చేస్తాం. ఇది రాయలసీమ 3 జిల్లాలు ఇటు కలిపి అయితే సగం అంటే 21 ఎంపీలు ఇటు 21 ఎంపీలు అటు అని ఈ 3 ప్రతిపాదనలు కూడా అప్పుడు తెలంగాణ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కడి నుంచి బయటపడ్డాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి సెకండ్ క్యాపిటల్ అనో కేంద్రపాలిత ప్రాంతం అంటే అంత ఈజీ కాదు, నిప్పు అంటుకుంటుంది. అసలే నార్త్కు సౌత్కు బగబగ అంటుంది. తమిళనాడు ఇట్లా లేచి కత్తితో నూరుతున్నాడు నార్త్ అంటే. అసలు మాకు వద్దు నాకు సౌత్కే దేశం అంటున్నాడు. అదే డేంజరస్ వ్యవహారం అది. అది ఇదివరకే శ్రీలంకలో చిచ్చు పెడితే రాజీవ్ గాంధీ ఆత్మ బలిదానం చేసుకో అంటే ప్లాస్టిక్ చనిపోయే పరిస్థితి వచ్చింది. ఆ తమిళనాడు సెంటిమెంట్ మామూలు సెంటిమెంట్ కాదు, వాళ్ళ పోరాటం మామూలు పోరాటం కాదు, మనతో సమానం. మనం తెలంగాణ పోరాటంతో వాళ్ళ మ్యాచ్ అయినాం కానీ వాళ్ళ పోరాటంతో మనం ఎక్కడ మ్యాచ్ అవుతాం అసలు. అది అసలు సౌత్ నార్త్ అంటే నిప్పే. సో వాళ్ళు ఇది గెలుస్తారని అనుకోవట్లే, బట్ వీ డోంట్ నో ఇవన్నీ. అంటే అబ్జల్యూట్ మెజారిటీ లక్కీగా లేదు, డిపెండెంట్ గవర్నమెంట్ అది. మీరు ఇంతమంది అన్నట్టు ఇట్లాంటి డెసిషన్స్కి 2/3 అసెంబ్లీ ఆమోదం ఉండాలి. ఉన్నాయి డబుల్ ఇంజిన్ సర్కార్లే ఉన్నాయి, చేయాల్సుకుంటే ఉంది కానీ బట్ నిరసన అయితే వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో హైదరాబాద్ని డిస్టర్బ్ చేయడానికైతే ఆ కలయిక లేదు. అన్నిట్లో కలిస్తే అర్బన్ ఏరియాలు కలిస్తే కొంత డెవలప్మెంట్ ఉంటుంది. మీకు ఇంకోటి ఏంటంటే ఏ నగరమైనా చంద్రబాబు పాత్ర ఒక్క నిమిషం చెప్పలేము. హై లెవెల్లో రకరకాల చర్చలు ఉంటాయి. మీకు ఎక్కడ మన ఫేమస్ సిటీస్ అయినా మెట్రోపాలిటన్ సిటీస్, కల్కట్టా వర్టికల్గా పోవాల్సిందే. అంటే 100, 200, 300 అపార్ట్మెంట్స్ చేయాల్సిందే. బెంగళూరు కూడా వర్టికల్ డెవలప్మెంటే, ఢిల్లీ వర్టికల్ డెవలప్మెంటే, ముంబై అసలు స్పేస్ లేదు, అక్కడ వర్టికల్ డెవలప్మెంటే. ఒక హైదరాబాద్లోనే హారిజాంటల్గా స్కోప్ ఉంది మీకు. తెలంగాణ మొత్తం తెలంగాణ నువ్వు పెంచి కూడా పోవచ్చు. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్కి ఉన్న స్కోప్ ఎక్కడ లేదు, ఇక్కడ ఉన్న వాతావరణ కండిషన్స్ ఇక్కడ లేవు. తర్వాత సైబర్కి సంబంధించినటువంటి దాని ఏమంటారు కంప్యూటర్కి సంబంధించినటువంటి మొత్తం టెక్నాలజీ కూడా క్రమక్రమంగా టాప్ కంపెనీస్ హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాయి. బెంగళూరు క్రమక్రమంగా బేస్ పోతుంది. ఇట్స్ ఎ డైయింగ్ సిటీ డ్యూ టు ట్రాఫిక్. కాబట్టి హైదరాబాద్ ఈజ్ అ వెరీ పొటెన్షియల్ టౌన్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్. ఇది తెలంగాణకు అడ్వాంటేజ్. మీ తలకింద తప్ప చేసిన అమరావతి ఇదే శాపమా ఇట్లా మీరు చెప్పినట్టు ఆ కారణం చేతనే ఎక్స్పాండ్ చేస్తున్నాను అనుకుంటాను నేను. ఇప్పుడు హైదరాబాద్ నీకు 100 ఎకరాలు ఇస్తా అంటే తీసుకుపోయి భువనగిరిలో ఇస్తే వాడేందుకు ఒప్పుకుంటాడు? నువ్వు ఇది పెట్టేసి లిమిట్ లో గ్రేటర్ హైదరాబాద్ 100 ఎకరాలు అంటే వాడు అక్కడ ఇచ్చినా హైదరాబాద్ అనుకోవాలి వాడు. సో అట్లా కొంత అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ఒక కారణం కావచ్చు, ఎందుకంటే ఇమ్మీడియట్ గా లేవు కదా. సో ఇదొక నేను అనుకుంటా వన్ ఆఫ్ ద రీజన్స్ అయి ఉంటుంది టు అట్రాక్ట్ మోర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మోర్ కంపెనీస్, ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్కి. ఒకటి ప్రభుత్వం ఆలోచన విధానం కావచ్చు, దానివల్ల లాభమే జరుగుతుంది నేను అనుకుంటా. తప్పుంది అనుకోవట్లే. బీజేపీ తప్పబడుతుంది, కావాలని చేసినని, ఓటు ప్యాటర్న్ అని, ఎంఐఎం ఆదేశాల ప్రకారం చేసినని. ఇక పాలిటిక్స్లో రకరకాలు ఉంటాయి, వీ కాంట్ సే. మీరు చెప్పారు కాబట్టి లాస్ట్ ప్రశ్న. బీజేపీలో మెంటల్ గా ఉన్నానని కిషన్ రెడ్డి పాపం మన ప్రధానమంత్రి బీజేపీ వాళ్ళు ఏం పని చేస్తలేరు. నేను ఈరోజు ఎక్కడ చూశాను, బీజేపీకి వచ్చిన మొదటి 2 సీట్లలో ఒకటి గుజరాత్లో వచ్చింది, ఒకటి తెలంగాణలో వచ్చింది. జంగారెడ్డి అని వరంగల్లో గెలిచాడు అప్పుడు ఎంపీగా. ఒక ఆయన అక్కడే గెలిచాడు, ఇక్కడ గెలిచాడు. 2 సీట్ల నుంచి లేచిండు. అక్కడనో ఇప్పుడు అధికారంలోకి వచ్చి 20 ఏళ్ళ నుంచి అధికారంలో ఇక్కడ రాలే. ఇక్కడ అధికారంలోకి ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా ఈ వర్గ పోరాటంతో ఈ అధికారంలోకి రావట్లేదు, ఏంది పరిస్థితి అని ప్రధాని మోడీ వీళ్ళకి అక్షింతలు వేశాడు. డెఫినెట్లీ వేసింటాడు, అనుమానం లేదు, వేసింటాడు అక్షింతలు. మరి కిషన్ రెడ్డి బాధ ఏంది ఇప్పుడు? కిషన్ రెడ్డి ఇది బయటికి రావడం వల్ల ఇది నిజంగా కిషన్ రెడ్డి బాధ బయటికి వచ్చిందైనా లేకపోతే ఇప్పుడు ఆ విషయాన్ని లీక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు నేను మాట్లాడుకుంటే చిన్నపిల్లాడు కూడా చెప్తారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ అధికారంలో ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ అండి, ఇంతకుముందు చెప్పిన అవినీతి కానీ రకరకాల అహంకారం, కేటీఆర్ అహంకారం కూడా ఒక కారణం. అది అధికారం కూలిపోయింది. 3వ సారి వస్తారనుకున్నారు, వీళ్ళు గెలిచింది ఎంత 3-4 సీట్లు. మీరు చెప్పిన రకరకాల వ్యక్తులు పనిచేయంగా, నిరుదూరుడు పనిచేయంగా బలపం కట్టుకొని తిరిగి ఓడగొట్టి ఏదో అయిపోద్ది అని పాపం 28 లక్షల మంది పోయిన ఊళ్ళ మీదకి డబ్బులు లేకుండా పోయి తిరిగితే పడిపోయింది. అప్పుడున్న పొలిటికల్ వ్యాక్యూమ్ని నింపుతుంది కాంగ్రెస్ అనుకున్నాం, తెలంగాణ సోయితో పరిపాలించి అనుకున్నాం. వాడు 420 హామీలు ఇచ్చినట్టు అని లెక్క పెట్టలే కానీ ఊకే కేటీఆర్ అంటున్నాడు. అయితే 420 హామీల్లో కొన్ని అమలు అయినాయని మనకు కూడా తెలుసు. 6 హామీలు మెయిన్లో 6 కాలేదు, ఒక 6 అయినాయి, ఒక 6 కాలేదని తెలుసు. ఆ హామీల వల్ల నీకు ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది, పొలిటికల్ వ్యాక్యూమ్. వాడు బేకారే, వీడు బేకారే అని పబ్లిక్. కామన్ మ్యాన్ అయితే వీనికంటే వాడేనేమన్నాడు అంటున్నాడు, రైతు అంటున్నాడు. ఆ వాడు వీడనే శబ్దం తప్పు కానీ నేనన్నది కాదు. ఒక కామన్ మ్యాన్ రైతు తెలంగాణ అట్లా అంటారు కదా, దీనికంటే వాడేనే. ఇది అయిపోతే ఆ వ్యాక్యూమ్ లో ఎవడు పుట్టాలి? బీజేపీ పుట్టాలి. ఎందుకంటే ఇక అధికారం రాలే, నువ్వు ఆల్టర్నేటివ్, నీ మీద అలిగేషన్స్ లేవు.
ఏడున్నాడు బీజేపీడు ఏడు చెప్పినా నువ్వు లీక్ అయింది లీక్ కాకుంటేది నువ్వు లేవు అక్కడ ఆ పొలిటికల్ వ్యాక్యూమ్లో పుట్టాల్సిన బీజేపీ అట్లే పండుకుంటే డిపాజిట్ పోతాను సిటీ కిషన్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ అయితే డిపాజిట్ పోతుందా అవుతుందా డిపాజిట్ పోతుందా వాడు కూర్చోవాలి నేనేమో ఇవ్వని అంటలే కానీ వాడు 5,000 ఇస్తాను 6,000 ఇవ్వాలి ఇవ్వాలి చేద్దాం ప్రిస్టేజ్ కదా నీకు అక్కడ గెలిచి ఉంటే బీజేపీ పరిస్థితి ఏంటి ఈరోజు ఎందుకు చేయలేను ఆ పని ఈ గ్యారంటీగా సర్పంచ్ ఎన్నికల్లో ఇంకా చాలా సీట్లు వచ్చాయి సీట్లు వచ్చాయి అది నువ్వు బంగారు లాంటి అవకాశం డిపాజిట్ కోల్పోయిందండి డిపాజిట్ ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఏమైంది చచ్చిపోయింది అనుకున్న బీఆర్ఎస్ మళ్ళీ పుట్టింది ఆయన 100 సీట్లు ఉంటే 50 వచ్చినాయి 50% వచ్చేసినాయి వాళ్ళ పార్లమెంట్ ఎలక్షన్స్ లో 0 ఉన్న బీఆర్ఎస్ సప్పతి ఎట్లా వచ్చిందండి అంటే మళ్ళీ బీఆర్ఎస్ చూస్తున్నారు కదా అంతే అంటే ఆటోమేటిక్ గా వీడు కాదు ఇక వీడే అంటారు వీడు వాడు తప్పులు వీళ్ళు కాదు వాళ్ళు అంటున్నారు ఎందుకు అంటున్నారు వీడే ఉంటాను నేను నీకు గోల్డెన్ ఆపర్చునిటీ ఉంటే బీజేపీ దాన్ని స్క్వాండర్ చేసింది ఇంగ్లీష్ స్క్వాండర్ అంటారు చేతిలో పాడు చేసుకుంది ఈరోజు చచ్చిపోయింది అనుకున్న బీఆర్ఎస్ పుడుతుంది దీనికి ఎవరు కారణం బీజేపీ కారణం కాబట్టి డెఫినెట్గా వ్యాక్యూమ్లో రావాల్సిన బీజేపీ ఇట్లా పడుకోవడానికి టాప్ లీడర్షిపే కారణం అది కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇంకొక ఆయన అసలు కేంద్ర మనకు అనవసరం వ్యాక్యూమ్లో నువ్వు లేవు చర్చలో ఈరోజు పడిపోతున్నావు గ్రాఫ్ ఇది తప్పు అంటాను నేను ఆల్టర్నేట్ కింద మనం కూడా అరే వీళ్ళు బెటర్ ఏమో అనిపించేటువంటి ఒక సన్నివేశం ఉండే పోయింది కేంద్రం కూడా ఎందుకు దృష్టి పెట్టట్లేదు అంటారు నీ అదే చెప్తున్నా అక్కడ కూర్చోబెట్టి డబ్బులు సంచడం పంపాయి 5 సారి నువ్వు గెలిచి పెట్టావు కదా అల్టిమేట్గా వాట్ మ్యాటర్స్ మీరే అన్నారు ఒకప్పుడు 2 సీట్లున్న బీజేపీ ఈ స్థాయికి రావడానికి వాళ్ళ నీతివంతమైన రాజకీయాలు అయితే అది మన ఆదర్శవంతమైన వ్యవహార శైలి ఉందా లాల్ కృష్ణ అద్వానీ అప్పటి బీజేపీ ఇది వాజ్పేయి లాంటి బీజేపీ ఒక్క సీటు 6 రోజులు 5 కోట్లు పడేసి వచ్చి 5 కోట్లు వచ్చేది కదా ఈజీ కొనడం ఈజీగా ఉండే హ్యాపీ అన్నాడు వాజ్పేయి పోయి జగన్ దగ్గర పోయి ఒకటి తెచ్చుకుని గెలిచాడు ఆ రాజకీయాలు నువ్వు చేయట్లేదు కదా నువ్వు చేస్తున్నావు అంటే మీరు నేను అవ్వాల్సిందే ఇప్పుడు మారినప్పుడు ఇక్కడ కూడా ఎక్స్పెరిమెంట్ చేయంటున్నా ఆ పెట్టే డబ్బులు ఏడో పెట్టరాదు మా తెలంగాణ మీద పెడితే మేము కూడా సంతోషిస్తాం థర్డ్ ఆల్టర్నేటివ్ వస్తుంది కేంద్రం ఇవ్వట్లేదా వీళ్ళకి డబ్బులు నాకు తెలియదు మీరు అడగండి కిషన్ రెడ్డి ఏం సార్ డబ్బులు పెట్టలేదా ఆయన ఇన్ఛార్జ్ కదా అవును మరి పెట్టాలి కదా జనరల్ గా ఇంత డిపాజిట్ పోయినప్పుడు నైతికంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కేంద్రం అదే యాక్షన్ తిట్టడం అనేది అదే యాక్షన్ తిట్టడమే యాక్షన్ మొట్టికాయలు అది వాళ్ళు దానికి డెఫినెట్ గా వాళ్ళ ఒక్క పార్టీకే కాదు ప్రజలకు కూడా జవాబుదారి వాడు ఇంత వ్యాక్యూమ్లో నువ్వు ఎందుకు లేవు ప్రజలు చెప్పాలి మన రేపు అనాలిసిస్ ప్రకారం బీజేపీ కోలుకునే అవకాశం ఉందా తెలంగాణలో ఎందుకు లేదు మొన్నదాకా అనుకున్నారు కదా వీళ్ళిద్దరు పోయినరు వీళ్ళే రావాలని కోరుకున్నారు ఇప్పుడు వీళ్ళు లేస్తలేరు అంటున్నారు మరి కథం అయిపోయినట్టే అంటే ఆల్ టు రైట్ ఆఫ్ ఎనీబడి వాళ్ళకి కూడా 700 సీట్ల దాకా వచ్చినట్టున్నాయి గతంలో ఒకటి ఎక్కువ వచ్చినట్టున్నాయి వాళ్ళ సంతోషం అదే లెక్క ఉంటుంది రామచంద్రరావు అదే చెప్తున్నాడు ఏదో కంటే ఎక్కువ వచ్చింది బీజేపీకి పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు పెరిగినాయి లోకల్ బాడీ అదేది బై ఎలక్షన్ పెరిగినాయి ఇది లెక్కరా నువ్వు గెలవాలి అది లెక్క ఓట్లు పెరిగాయని డిపాజిట్ పోయిందంటే ఇది ఇక్కడ పంచాయత్ సో ఇది వాళ్ళ స్ట్రాటజీలో లోపం ఉంది ఖచ్చితంగా అధిష్టానం దాన్ని సరిచేయాలి నేను కూడా మీరు అన్నట్టు నేను పనిచేసిన అందులో 7 years ఉన్నా 4 years వైస్ ప్రెసిడెంట్ ఉన్నా నేను చూసిన వాళ్ళ వ్యవహార శైలి అందులో 4 గ్రూపులు ఉంటాయి ఈ 4 గ్రూపులు తన్నుకొని వస్తుంటారు ఎప్పుడు అట్లా గ్రూప్ ఏదో ఉంటే పార్టీ అధికారులకు ఎట్లా వస్తుందో చెప్పండి సో కేంద్రం ఈ గ్రూపులు బాగా చేసే అవకాశం లేదు నేను కూడా చెప్పినా అయ్యా ఈ గ్రూపులు తీసేయండి అధికారులకు వచ్చే అవకాశం ఉందని బండి సంజయ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పర్సనల్గా పోయి సంతోషి చెప్పాడు సార్ మీకు అవకాశం ఉంది నిర్మాణం చేయండి అంటే అవున బండి సంజయ్ పీకేసారు అది కొలాప్స్ దారుణంగా కొలాప్స్ ఈవెన్ రాజేందర్కి ఇచ్చినా కూడా అట్లాంటిది ఏమన్నా ఎవరికో ఇవ్వయి రాజేందర్ రెడ్డికి ఇవ్వు అరవింద్కి ఇవ్వు రఘునందన్కి ఇవ్వు రఘునందన్కి అందరూ యువదానికి వదిలేదు రామచంద్రకి కూడా నేను తప్పు పడట్లే రాముడు మంచి బాలుడు కానీ మంచి పాలతో పని అయ్యేటట్లేదు ఈ ఇంత సిచ్యువేషన్లో నీకు అగ్రెసివ్ పాలసీస్ ఉండాలి కదా బండి సంజయ్ నోటితో కొట్టిండు కదండి అవును అంతే ఓన్లీ నోరుతోటే 48 సీట్లు తెచ్చినాడు బాబు సిటీలో ఎక్కడ బీజేపీ ఇప్పుడు చూస్తే ఎట్లా పడుకోవచ్చాడు ఆ స్పీచెస్ అప్రోచ్ ఏమైనా కానీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ అంతే ఓకే అన్న థ్యాంక్ యూ చాలా విషయాలు చెప్పారు సో ఇది ఈరోజు తాజా రాజకీయ పరిణామాల మీద దిలీప్ కుమార్ గారి విశ్లేషణ సో మొత్తానికి బీజేపీ పరిస్థితి ఇట్లా ఉన్నది ఇంకా భవిష్యత్తులో ఎట్లా స్పీకర్ ఆలోచనలు ఆ రకంగా ఉన్నాయి సుప్రీంకోర్టు రేపు ఎలాంటి తీర్పిస్తున్నది రాష్ట్ర రాజకీయాలు ఎలా మారబోతున్నాయి మరో గెస్ట్ తోటి మరో ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్